గమనించాలి, నిన్నట దేవుడు ద్రాక్షావల్లి తోట కట్టాడట. ఎవరా ద్రాక్షావల్లి? యేసుక్రీస్తు ప్రభువే. అంటే నిన్ను తీసుకువెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుతో తండ్రి అయిన దేవుడు అడ్డుకట్టాడు. ఆ రోజుల్లో యేసయ్య వెళుతున్నప్పుడు, వాక్యాన్ని అందిస్తూ ప్రజలను బాగు చేస్తూ వెళ్తున్నప్పుడు, యేసయ్య తన నోటి గుండా ఒక అద్భుతమైన మాట మాట్లాడి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనము 2వ వచనాన్ని చూద్దాం. ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా వైపు చూస్తారా మీరు? ఆయన ఎవరట? చెప్పాలి, మీరు చెప్పాలి. చెప్పాలి, ఆయన ఎవరు? నిజమైన ద్రాక్షావల్లి. చెప్పాలి గట్టిగా, లేదన్నారు. మీ నోటితో చెప్పాలి, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇప్పుడు మళ్ళీ చెప్పు, నేను చెప్పినట్టు, నా యేసు నిజమైన ద్రాక్షావల్లి. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. అంటే నిజం కాని ద్రాక్షావల్లిలు లోకంలో చాలా ఉన్నాయని అర్థం. మా కొట్లోది మంచి వస్తువు అయ్యా అని పౌలు గారు అన్నాడు అనుకో, ప్రక్క కొట్లోది మంచిది కాదని అర్థం. అంతే కదా? నేను అమ్మే సరుకు మంచిది అని అన్నాడంటే ప్రక్కది మంచిది కాదు అని అర్థం. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని క్రీస్తు ప్రభువే తనను గురించి తనను పరిచయం చేసుకుంటున్నాడు ప్రపంచానికి. ఈ లోకంలో నిజము కాని ద్రాక్షావల్లులు అంటే దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరట వచ్చే వ్యక్తులు, దేవునిగా ప్రకటించుకొని మేము కూడా దేవుళ్ళమని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా దేవుళ్ళు కానే కాదు. నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిజమైన కాపరి, నిజమైన మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఆయనను ద్రాక్షావల్లితో పోల్చుకుంటున్నాడు. చూడండి, ద్రాక్షావల్లితో ఆయనను తనను తాను పోల్చుకుంటూ కిందకు వచ్చి అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. అబ్బా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను వంటు కట్టి స్థిరపరచావా. ఆంధ్ర దేశాన్ని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని షేక్ చేసింది ఈ పాట. ఈ పాటతోనే దైవజనుడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా.
నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే తండ్రి వ్యవసాయకుడట. తండ్రికి తెలుసు ఆ భూమిలో ఏ పంట వెయ్యాలో. ఆ తండ్రికి తెలుసు ఏ భూమిలో ఈ మొక్కను నాటాలో. ఆ తండ్రికి తెలుసు నిన్నెక్కడ ఉంచాలో. ఆ తండ్రికి, ఆ వ్యవసాయదారుడికి తెలుసు నువ్వెక్కడ ఫలిస్తావో, ఎక్కడ నాటబడతావో ఆయనకు తెలుసండి. ఎందుకు వచ్చాను నేను ఈ కలవరి మార్గానికి? నేను ఏదే సంఘములో ఉండేవాడిని, వేరే సంఘములో ఉండేదాన్ని. ఆ సంఘములో నేను చాలా గొప్పగా ఉన్నాను, దేవుడేంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఉంచాడు అంటే దేవుడికి తెలుసండి. ఆయన వ్యవసాయదారుడు. నువ్వెక్కడ నాటబడతావో, ఎక్కడ ఫలిస్తావో ఆయనకే తెలుసు. ఎందుకనంటే ఏ భూమిలో ఏ విధమైన సారవంతమైన భూమి ఉన్నదో, ఎక్కడ ఉన్నదో ఆయనకు మాత్రమే తెలుసు. అందుకని బహుశా నిన్ను ఈ స్థలములో దేవుడు నాటాడు. ఆయన అంటాడు, చూడు ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడో, నా తండ్రి వ్యవసాయకుడు అంటూ నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన తీసి పారవేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడట? నాలో. నాకు భక్తుడు రాశాడు కదా, ఏమన్నాడు ఆ లైన్లో? నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావు. దేంతో కట్టాడు? గమనించాలి. నిన్నట దేవుడు ద్రాక్షావల్లితో అట్టుకట్టాడట. ఎవరా ద్రాక్షావల్లి? యేసుక్రీస్తు ప్రభువే. అంటే నిన్ను తీసుకువెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుతో తండ్రి అయిన దేవుడు అట్టుకట్టాడు. పిచ్చి పిచ్చి చెట్లకు అంటుకట్ల నిన్ను పక్కన ఏదో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు అంటుకట్టేద్దాం అనుకోలే. ఎందుకు ఆయన క్రీస్తు ప్రభు అనబడే ద్రాక్షావల్లితో నిన్ను అంటుకట్టాడంటే, ఆ తోటలో గనక నువ్వు ఆ చెట్టుకి గనక, ఆ తీగ గనక అంటు కట్టబడితే, ఆ తీగ ఎలా ఫలించిందో నువ్వు కూడా అలాగనే ఫలిస్తావు. నాలో ఫలింపని ప్రతి తీగ అంటే క్రీస్తు ప్రభుతో అంటు కట్టతాడు తండ్రి అయిన దేవుడు. కానీ కొన్ని తీగలు ఫలించవు. అయితే తీగలు ఫలింపని తీగలను ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటేనట, ఆయనే వాటిని కత్తిరించి బయటపడేస్తాడట. ఈరోజు ఆ తీగవు ఎవరో కాదు, నీవే. ఆ తీగను ఎవరో కాదు, నేనే. అయితే నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి తండ్రి అయిన దేవుడు క్రీస్తు అనబడే ద్రాక్షావల్లికి అంటుకట్టాడు. బిడ్డ, ఎందుకు అంటుకట్టాడు అంటే నువ్వు ఫలించాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని. క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం నీ లోపలికి రావాలని. క్రీస్తు ప్రభువులో సమస్త దీవెనలు ఉన్నాయి. క్రీస్తు ప్రభువులో సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభువులో నీ కొరకు కావలసిన ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. అయితే క్రీస్తు ప్రభువులో ఉన్న ఆశీర్వాదం, క్రీస్తు ప్రభువులో ఉన్న దీవెన నీలోకి రావాలంటే నువ్వు ఆయన ఎలా అంటుకట్టబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెట్టుకు మనం తీసుకొని వెళ్ళి ఒక తీగకు మరొక తీగను అంటుకట్టామనుకో, ఏమవుతుందంటే ఈ తీగలో ఉన్న సారం, ఈ తీగములో ఉన్న శక్తి, ఈ తీగలో ఉన్న బలమంతా కూడా ఈ అంటుకట్టబడిన దాన్ని కూడా వచ్చేసింది. అలాగనే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నాకు అంటుకట్టాడు, మీరు నాలో గనుక ఫలించకపోతే మిమ్మల్ని కట్టిన వాడి తీసేస్తాడు. ఎందుకు అంటుకట్టాడు అంటే
నిన్ను నన్ను ఎందుకు అంటుకట్టాడంటే క్రీస్తు ప్రభువులో ఉన్న సమస్త ఆశీర్వాదాలు నీ జీవితంలోకి రావాలని, నీ కుటుంబంలోనికి, నీ బ్రతుకులోనికి, నీ ఆత్మీయ జీవితంలోనికి ఆయనలో ఉన్న ప్రతి దీవెన నీ జీవితంలోకి రావాలి. మీకు ఒక సంగతి చెప్తాను. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం గుర్తుపెట్టుకోవాలి. పరలోక సంబంధమైన ప్రతి దీవెన త్రూదా అంటే ఎవరి ద్వారా నీ జీవితంలోకి వస్తాయంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. యేసుక్రీస్తు ప్రభువులో పరలోకములో ఉన్న ఆశీర్వాదాలన్నీ దాచిపెట్టాడు. ఎఫెసీయులకు రాస్తూ మొదటి అధ్యాయం మొదటి పత్రికలో ఆయన అదే అంటాడు. ఆ మొదటి అధ్యాయంలో అంటాడు, క్రీస్తు యేసునందు మీ ప్రతి ఒక్క ఆశీర్వాదమును అక్కడ ఏం చేశాడట, దాచిపెట్టాడు. ఇప్పుడు కాదు ఎప్పుడో నువ్వు పుట్టకమనిపే. అదే మాటను పేతురు కోట్ చేస్తూ తన పత్రికలు అంటాడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. అంటే మన దీవెనలు, మన ఫలాలు, మన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎవరి దగ్గర దాచిపెట్టాడంటే యేసయ్య దగ్గర దాచిపెట్టాడు. అంటే ఇప్పుడు నువ్వు ఫలించాలన్నా, దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, నీ లైఫ్ సక్సెస్ఫుల్గా నడవాలంటే నువ్వు ఎవరి దగ్గరకు రావాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావాల్సి. అందుకోసం అంటాడు, నేను ద్రాక్షావళిని, నాకు మీరు అంటు కట్టబడిన తీగలు. ఈ తీగలు ఎందుకు అంటు కట్టాడు నిన్ను నన్నంటే మనం ఫలించాలని. మనం ఫలించట్లా, మరి మనం ఫలించట్లా. నువ్వు ఫలించకపోతే ఒక రోజును చూసి ఆ తండ్రి ఆ ద్రాక్షావళి దగ్గరకు వచ్చినప్పుడు ఏ తీగలు ఫలించట్లేదో చూస్తాడు. ఆయన చేతిలో ఒక కత్తెర ఉన్నది. ఆ కత్తెర తీసుకొని ఫలించని తీగలన్నిటిని ఆయనే కత్తిరించుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే నువ్వు ఫలించట్లా. నువ్వు ఫలిస్తే ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ఇంకా ఫలించట్లా. ఫలించటం అంటే మీరేమనుకుంటున్నారంటే, నేను ఆస్తి సంపాదించుకున్నాను, నేను బాగా బిల్డింగులు కట్టాను, నేను బాగా బంగారం కొన్నాను, నేను బాగా వస్తువులు కొనుక్కున్నాను, కాబట్టి దేవుడు నేను చాలా ఫలింపచేశాడు అనుకుంటున్నావు. ఫలించటం అంటే ఆస్తులు అంతస్తులు పెరగటం కానే కాదు. ఆశీర్వదించబడటం అంటే, ఫలించడం అంటే, దీవించబడటం అంటే నీవు లోక సంబంధమైన వాటిని పొందుకోవటం కానే కాదు. ఒకవేళ అదే నిజమైతే యాకోబు దేవునితో ఆ రాత్రంతా పెనుగులాడి నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను అని చెప్పేవాడే కాదు. ఎందుకంటే ఒకవేళ యాకోబు దృష్టిలో ఆశీర్వాదం అంటే బంగారము, పేరు, ప్రత్యేకతలు, లేకపోతే లోక సంబంధమైనవి అయితే ఆయన దగ్గర చాలా ఉన్నాయి. బోల్డంత సంపాదించాడు, 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ 20 సంవత్సరాలు కష్టపడిన దాన్ని వదిలేసి, చిచి దీనికోసమా నేను ప్రయాసపడింది, దీనికోసమా నేను అన్నిటినీ వదులుకొని ప్రయాసపడింది, ఇది కాదు నాకు కావాల్సింది, నాకు నువ్వు కావాలి, నాకు నీ సన్నిధి కావాలి, నాకు నీ ఆశీర్వాదం కావాలి అని తండ్రి అయిన దేవుడితో రాత్రంతా పెనుగులాడాడు. అంటే ఆశీర్వాదం అంటే, దీవెన అంటే, ఫలం అంటే లోక సంబంధంగా ఆస్తులు పెరగడం కాదు. ఫలించడం అంటే నీ ఆధ్యాత్మికత జీవితంలో నువ్వు ఫలించాలి. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు భక్తిలో ఫలించాలి. కానీ ఇక్కడ మన జీవితాలు ఫలించలేకపోతున్నాం. ఫలభరితమైన జీవితం మన జీవితాల్లో కనబట్టలే. ఫలభరితమైన బ్రతుకు మన జీవితంలో కనబట్టలే. అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇంకా నువ్వు ఫలించకపోతే నేను దేవుడట ఏం చేస్తాడట, తండ్రి అయిన దేవుడు నిన్ను కత్తిరిస్తాడు. కత్తిరిస్తే ఏమవుతుందంటే, కత్తిరించి అట్లా వదిలేస్తాడా? వదలడు, తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాడు. రోడ్డు మీద పడినప్పుడు జనులు ఏం చేస్తారు, వాటిని తొక్కుతారు. నేను సేవకుడి పేరు చెప్పను, నాకు ఆ సేవకుడి పేరు చెప్పేంత ధైర్యం కూడా లేదు. ఆ సేవకుడి పేరు చెప్పడానికి కూడా మనసు రావడం లేదు. ఎందుకంటే దేవుని చేత అద్భుతమైన ఫలితం పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు, ఉన్నతమైన కృపలోకి వెళ్ళాడు, ప్రపంచ దేశాలను శాసించే వ్యక్తిగా మారాడు ఆ దైవజనుడు. కానీ పేరు ప్రఖ్యాతులు పెరిగాయి, ఆస్తులు అంతస్తులు పెరిగాయి, అనేకుల గురించి అనేకులు ఆయన గురించి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయాలు చెప్పారు. కానీ ఆధ్యాత్మికంగా ఆయన ఫలించలేకపోయాడు.
కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆ తీగను కత్తిరిస్తే ఆ తీగ ఇప్పుడు రోడ్డు మీద పడ్డది. ఆ తీగ రోడ్డు మీద ఉన్నది. ఆ తీగ రోడ్డు మీద అనేకులకు అది నవ్వుతాలుగా అయిపోయింది. అనేకులకు అది జోకరగా కనబడుతుంది. అనేకులకు అది హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు వ్యక్తుల గురించి. చూసావా, ఆ ద్రాక్షావల్లికి కట్టబడి ఉన్నంత కాలం అది ఎంత గొప్ప స్థాయికి వెళ్ళింది. ఆ ద్రాక్షావల్లి పొదలో అది అంటుకట్టబడి ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు దాన్ని కొనియాడాయి. కానీ కత్తిరించి పడేశాక రోడ్డు మీద తిరుగుతుంది. ప్రజలు తొక్కేస్తున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక వ్యక్తి జీవితం కత్తిరించబడితే ఎంత భయంకరంగా ఉంటుందో, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోంచి తోసివేయబడితే ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా దేవుడు ఒక వ్యక్తిని మనకు నిలబెట్టాడు. జాగ్రత్త, నువ్వు ఆయనతో అంటుకట్టబడి ఉన్నప్పుడే నీకు విలువ. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడే నీకు గౌరవం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే నీకు ఘనత. అంటు కట్టబడినప్పుడే నీకు దీవెన. నీ జీవితంలో ఒకవేళ కత్తిరించే పరిస్థితి కనుక వస్తే నీ బ్రతుకు ఎక్కడికి తీసివేయబడుతుంది. అదట అగ్నిలో వేయబడుద్దట, కాల్చబడుద్దట. బిడ్డా, నువ్వెలా ఉన్నావు? ఆ ద్రాక్షవల్లితో అంటు కట్టబడి ఫలించేలాగున్నావా? ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఫలింపు లేని వ్యక్తిగా ఉన్నావా? అయితే నువ్వు ఫలింపకుండా ఉండడానికి గల కారణం ఏంటో, నీ జీవితంలో ఎందుకు ఫలితం దొరకటం లేదు, నీ జీవితంలో ఫలితం దక్కకపోవడానికి గల కారణం ఏంటో నీ జీవితంలో నువ్వు తెలుసుకొని, ఏదైతే నీవు ఫలించకుండా అడ్డుగా ఉన్నదో, ఏదైతే నువ్వు ఫలభరితంగా మారకుండా అడ్డుగా ఉన్నదో, దాన్ని దేవుడు కత్తిరించక మునిపే నీ చేతులతో నువ్వే కత్తిరించడానికి ప్రయత్నం చేయి. నీ చేతులతో నువ్వే దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయి. నీ చేతులతో నువ్వే నీకు దేవుని మధ్య ఏదైతే అడ్డుకు ఆడగా ఉన్నదో నువ్వు దాన్ని ఏం చేయాలంటే నువ్వే కత్తిరించాలి. నువ్వు కత్తిరించకపోతే ఆయన కత్తిరించాడు అనుకో, నువ్వు అగ్గిల్లో వేయబడతావు. నీ జీవితం పాడైపోద్ది, నీ జీవితం పతనమైపోద్ది. అందుకోసమే నీ ఫలితం లేని జీవితం, నువ్వు ఆశీర్వదించబడకుండా అడ్డుగా ఉన్నది, నువ్వు ఫలించకుండా అడ్డుగా ఉన్నది, నువ్వు దీవించబడకుండా అడ్డుగా ఉన్నది, నీ భక్తి జీవితానికి, నీ ప్రార్థనా జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఏది అడ్డుగా ఉన్నదో నీ ఆత్మీయ ప్రయాణంలో దాన్ని నువ్వు కత్తిరించాలి. ఆ రోజున కుండ ఆ వ్యక్తి చేతుల నుంచి జారి కింద పడుతుందట. వ్యక్తి చేతుల్లో జారి పడుతుందట. ఆ కుమ్మరి వాని చేతిలోంచి పడుతుంది. ఎందుకు పడుతుందంటే జారిపోయే స్వభావం ఉంది ఆ కొండకి. పడిన ప్రతిసారి ఏదో ఒక రీతిగా మట్టి అంటుతుంది, దాన్ని తీసేస్తున్నాడు ఆయన. తీసేసి ఆయనకి ఇష్టమైన పాత్రగా ఆయన చేసుకున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునికి చెబుతున్నాడు, నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు దేవునితో అంటుకట్టబడి ఫలించకుండా నీకు అడ్డుగా ఏదుందో, నువ్వు దేవుని సన్నిధిలో అంటుకట్టబడి ఫలభరితంగా మారకుండా నీకు ఆటంకంగా ఏది ఉందో నువ్వు దాన్ని నిర్దాక్షిణంగా నువ్వే కత్తిరించాలి. ఒకవేళ నువ్వు కత్తిరించకపోతే దేవుడు నిన్ను కత్తిరిస్తాడు, నీ జీవితాన్ని కత్తిరిస్తాడు, నేను తీసుకొని వెళ్ళి అగ్నిలో వేస్తాడు. అందుకోసమే ప్రియ దైవ జనాంగమా, నీ ఆత్మీయ జీవితంలో దేవునికి నీకు దేవుని మధ్య నువ్వు ఫలించకుండా, దేవుని దగ్గర నువ్వు ఫలభరితంగా మారకుండా, దేవుని సన్నిధిలో నువ్వు ఫలించకుండా ఏది ఆటంకంగా ఉందో దాన్ని నీ చేతులతో రాత్రి తీసివేసి, ప్రభువా నీకు నాకు మధ్య ఇది ఆటంకంగా ఉంది, దీన్ని తీసివేస్తున్నా. తండ్రి నీకు నాకు మధ్య ఇది అడ్డుగా ఉంది, దీన్ని తీసివేస్తున్నా. ఇది నాకు వద్దు, ఇది నాకు ఇక అవసరం లేదు, నువ్వు నాకు కావాలి, నేను ఫలించాలి అని నువ్వు దేవుని దగ్గర కనుక అడిగితే ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా ఫలిస్తాడు. ఎందుకంటే నువ్వు ఫలించాలన్నది తండ్రి కోరికట. ఎలా ఎలా అంటాడు, ఆ మాటలు ఎంత అద్భుతంగా రాశాడో పరిశుద్ధాత్మ దేవుడు. మీరు
బహుగా. ఓ, ఎలా? మీరు ఫలించాలి మాత్రమే కాదు, మీరు ఫలించండి మాత్రమే కాదు, ఆ ఫలింపు ఎలా ఉండాలంటేట బహుగా. అంటే చాలా ఉన్నతంగా, నిన్ను దేవుడు చాలా ఉన్నతంగా పెట్టాలని చూస్తున్నాడు. నా బిడ్డను ఉన్నతంగా ఉండాలని కోరుకుంటా, కానీ రిక్షాదొక్కాలని కోరుకుంటానా? నా బిడ్డ తీసుకుని వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని వస్తే పర్వాలేదు అనుకుంటామా? లే, అనుకో. తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటాం. మరి మన తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా అలాగే కోరుకుంటాడు, నిన్ను ఉన్నతంగా ఫలింప చేయాలని. అయితే నువ్వు ఫలింపకుండా ఉండటానికి గల కారణం ఏదైతే ఉందో, నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా మెచ్యూర్ అవ్వలేకపోవటానికి, నువ్వు పరిపక్వత చెందకపోవటానికి, నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏదైతే ఉందో, దాన్ని రాత్రి నువ్వేం చేయాలి? కత్తిరించాలి. ఏం చేయాలి చెప్పండి? నిర్దాక్షిణ్యంగా. అది స్నేహితుడైనా కత్తిరించాలి, బంధువైనా కత్తిరించాలి, నీకు ప్రక్కన ఉన్న వ్యక్తి అయినా కత్తిరించాలి, నీకున్న ఎటువంటి అలవాటైనా దాన్ని తీసేయాలి. నువ్వు తీయకపోతే అది నిన్ను నాశనానికి తీసుకునేది, అది నీ జీవితంలో ఓటమిని తీసుకొచ్చేది, అది నీ జీవితంలో పతనాన్ని తీసుకొచ్చేది, అది నీ జీవితంలో భయంకరమైన పాడైపోయే పరిస్థితులకు నడిపించింది. ఒక రోజున ఇశ్రాయేలీయులు ప్రయాణమై కానానుకు వెళ్తున్నారు. ఆ రోజు నాయకుడిగా యెహోషువ ఉన్నాడు. వారి ప్రయాణంలో యెరికో అనబడే పట్టణం వచ్చింది. దేవుడు చెప్పాడు, యెహోషువ యెరికో నీకు అప్పగిస్తా. యెరికో శాపగ్రస్తమైనది, యెరికో నాశనకరమైన పట్టణం, యెరికో చాలా పాపపీడితమైన పట్టణం. దానిని మీకు అప్పగిస్తాను, దాన్ని కూల్చివేస్తారు. కానీ దానిలోది మీరు ఏది తీసుకురావద్దు, దానిలోది మీరు ఏది ముట్టుకోవద్దు, ఎందుకంటే అది శాపకరమైన పట్టణం కనుక దానిలోది ఏది మీరు తాకవద్దు అని దేవుడు యెహోషువకు చెప్పాడు. యెహోషువ కూడా జనులందరిని నిమ్మలపరిచి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇదే చెప్పాడు, మీలో ఎవరు కూడా ఈ పట్టణానికి సంబంధించింది తీసుకోవద్దు. ఈ పట్టణమును దేవుడు మన ఎదుట కాల్చివేస్తాడు, ఈ పట్టణాన్ని దేవుడు మన ముందు కూల్చివేస్తాడు. ఈ పట్టణములో ఏదైనా మీరు అంటుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త అని చెప్పాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా పట్టణాన్ని అప్పగించాడు, పట్టణాన్ని కూల్చివేశాడు, గోడలు కూలిపోయాయి. ఆ పట్టణమును దాటి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ యెహోషువ నాయకత్వంలో ఒక ప్రాంతంలో సైన్యం దగ్గర ఓడిపోయారండి. ఓటమి ఎరుగని నాయకుడు యెహోషువ తన కెరియర్లో, తన జీవితంలో, తన యుద్ధ రంగంలో ఎప్పుడు ఓడిపోలే. అటువంటి యెహోషువ యుద్ధ రంగంలో ఉండగా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అర్థం కాలే యెహోషువకి. ఎప్పుడు చనిపోనంత సంఖ్య ఇశ్రాయేలీయులు చనిపోయారట. వస్త్రాలు చించుకొని దేవుని సన్నిధికి వచ్చి బూడిద పోసుకొని ఏడుస్తూ కూర్చొని కేకలు పెడుతున్న యెహోషువ, ఎందుకు మాకు ఈ ఓటమి వచ్చింది? ఎందుకు మేము ఓడిపోయాం? శత్రువు చేతిలో ఓటమి ఎరిగిన మాకు, శత్రువు చేతిలో ఓటమి ఎరిగిన మేము ఎందుకయ్యా మేము ఓడిపోయాం? ఎందుకు మేము ఓడిపోయాం? దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? చెప్పు. నేను మీ మధ్య లేను. నువ్వు మా మధ్య లేవా? అవును. ఎందుకు లేవు? ఎందుకు లేనంటే మీ మధ్యకు నా స్థానంలో ఒక అపవిత్రమైనది చేరింది. ఏం చేరింది చెప్పయ్యా, ఏం జరిగింది? ఎందుకు ఓడిపోయామని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు యెహోషువ. నేను ముట్టుకోవద్దన్న దాన్ని మీలో ఒకడు ముట్టుకున్నాడు, నేను చేయవద్దన్న దాన్ని మీలో ఒకడు చేశాడు, నేను తీసుకుని రావద్దన్న దాన్ని ఒకడు తీసుకుని వచ్చాడు. యెహోషువ దేవుని సన్నిధిలో నుంచి వచ్చాయి, జనులందరి దగ్గరకు వచ్చి ఇశ్రాయేలులందరూ పిలిచాడు. మర్యాదగా చెప్పండి, మీలో ఎవరు ఆయన తీసుకోవద్దన్నది తీసుకున్నది, ఆయన చేయవద్దన్నది చేసింది?
ఎవరు మీలో ఆయన తీసుకుని రాకూడదని చెప్పిన దాన్ని, ఆయన నిషేధించిన దాన్ని ముట్టుకున్నదని అందరూ అడుగుతుండగా అందులో ఒక ఆయన దేవుని సన్నిధిలో చెబుతున్నాడు, అయ్యా ఆ వ్యక్తిని నేనే. ఆయన పేరు ఆకాను. ఆకానంటున్నాడు, నేనే ఆ దౌర్భాగ్యుడు, నేనే ఆ పాపాత్ముడిని. నా వలనే మీ అందరికీ ఓటమి వచ్చింది, నా వలనే మీరు ఓడిపోయారు. నేనేనయ్యా తప్పు చేసింది, మీ ఓటమికి కారణం నేనే. చేయవద్దన్న దాన్ని చేశాను, తప్పు చేశాను అని యెహోషువ దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు, యెహోషువ ఎందుకు అలా చేశావు, ఎందుకు అలా చేశావు, అలా చేయకూడదని చెప్పాను కదా. సరే ఇంకెప్పుడు చేయమాకలా అనలేదు. ఏమన్నాడు తెలుసా? దేవునికి విరోధముగా తప్పు చేసి మన ఓటమికి కారణమైన ఈ వ్యక్తిని కత్తిరించండి అన్నాడు. కత్తిరించండి అన్నాడు. ఎప్పుడైతే యెహోషువ పిలిపించాడో ఇశ్రాయేలీయులందరూ రాళ్లతో కొట్టి ఆకానును చంపివేశారు. ఆకానును చంపేశారు. ఆకానును వారి చేతులతో చంపేశారు. నేను అడిగిన యెహోషువను తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆత్మలో యెహోషువతో నేను మాట్లాడినప్పుడు నాతో దేవుడు చెబుతుంది ఏంటంటే, ఆయన అంటున్నాడు, యెహోషువ ఆకానుని కనుక మేము ఇక్కడ కత్తిరించకపోతే మేము వాగ్దాన దేశము చారనేచారం. దేవుడు మాకు అప్పగించే ఆ పట్టణంలోకి మేము వెళ్ళలేము. దేవుడు మాకు అనుగ్రహిస్తున్న ఆ దీవెని మేము పొందుకోలేమని, అందుకోసం ఆకారుని మేము మధ్యలోనే కత్తిరించాము. మాతో తిరిగిన వాడే, మాతో ఉన్నవాడే, మాతో స్నేహం చేసిన వాడే, మాతో ప్రయాణం చేసిన వాడే, మాతో కలిసి భోజనం చేసిన వాడే, అయినా కూడా దేవునికి విరోధమైనది తనలో ఉన్నది, అందుకని దాన్ని కత్తిరించేశామని చెప్పాడు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, నీతో తిరిగిన వ్యక్తి కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ ఆత్మీయులు కావచ్చు, ఒకవేళ నీ ఆత్మీయ జీవితానికి వారు గనుక విరోధముగా గనుక ఉంటే నువ్వు కూడా ఆకారును కత్తిరించినట్టు వారిని కత్తిరించాల్సింది రాత్రే. మా బాబాయ్ కొడుకండి మాట్లాడకపోతే మనం అనుకుంటాడేమో, మా పెద్దమ్మ కూతురు మ్యారేజ్ అండి నేను వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమో, మా సొంత తమ్ముడండి నేను వెళ్ళకపోతే ఏమైనా బాధపడతారేమో, అందుకని వెళుతున్నానండి, అందుకని వెళ్ళానండి, అందుకని అక్కడ నిలబడ్డానండి. నువ్వు కత్తిరించే వరకు నీ జీవితంలో దేవుని ఫలాలు చూడలే. నువ్వు వాటిని విడిచిపెట్టే వరకు దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో రానిరావు. ఏది అడ్డుగా ఉంది నీకు, ఏది నీకు ఆటంకముగా కనబడుతుంది, ఏది నీ జీవితంలో నీ ఆత్మీయ ప్రయాణంలో నీవు దేవునికి విరోధముగా నీ దగ్గర కనబడుతుందో దాన్ని రాత్రి నువ్వు కత్తిరించగలిగే శక్తి నీకు కావాలి. నీకు ఒక సంగతి చెప్పిన ఆశ్చర్యమైన సంగతి, మోషే తర్వాత యెహోషువ తర్వాత కలేబ్ తర్వాత ఆకానండి. వారికి నాయకుడు అవ్వవలసిన వ్యక్తి, వారికి నాయకుడిగా ఉండవలసిన వ్యక్తి లోకాన్ని ఆశించాడు. రాళ్లతో కొట్టేయండి అన్నాడు. కొట్టకపోతే, చంపకపోతే వారి ప్రయాణానికి ఏమొద్ది? ఆటంకం. నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఏది ఉంది? నీకే బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నీకే చెడ్డ వ్యసనం ఉన్నది, నీకే చెడ్డ స్నేహితులు ఉన్నారు, నీకే వ్యతిరేకమైన వ్యక్తులు నీకు స్నేహంగా ఉన్నారు, వారిని వదిలేసే. నిర్దాక్షిణ్యంగా వదలకపోతే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. దేవుని సన్నిధిలో దాన్ని తెగగొట్టకపోతే నువ్వు ఫలించలేవు. అబ్రహాం అదే చేశాడు. అబ్రహాం ఆత్మీయ జీవితంలో అబ్రహామే పెంచాడు, అబ్రహామే పెద్ద చేశాడు, అబ్రహామే పెళ్లి చేశాడు, అబ్రహామే తనను అంతగా గొప్ప చేసింది. కానీ ఒక రోజున అబ్రహాము పనివారులకు, లోతు పనివారులకు వ్యతిరేకమైన వినోదాలు, భయంకరమైనటువంటి పోరాటాలు వచ్చాయి. ఎందుకంటే లోతు లోక సంబంధి, లోతు లోకాన్ని కోరుకునే వ్యక్తి, లోతు లోకానికి సంబంధించిన వాటిని చూసే వ్యక్తి.
అనుకున్నాడు అబ్రహాం, లోతుంటే నేను ఫలించడం కష్టం, లోతు నాతో ఉంటే నేను దీవించబడలేను, దేవుడి ఉద్దేశాలు నా జీవితంలో జరగమనుకున్నాడు. ఒకరోజు లోతుని పిలిచాడు. లోతు నిన్ను గురించి నేను చాలా విన్నాను రా, నీ పనివారట చాలా గొడవ పడుతున్నారట, నీకు ప్రార్థన జీవితం లేదు, ఆత్మీయ జీవితం లేదు, కనుక నువ్వు నేను కలిసి ఉండటం కష్టం. నువ్వు ఎడమ తట్టు వెళ్తే నేను కుడి తట్టు వెళ్తా, నువ్వు కుడి తట్టు వెళ్తే నేను ఎడమ తట్టు వెళ్తా, నువ్వు చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు. లోతను ఉంటాడు బహుశా, అదేంటి బాబాయ్, అదేంటి అన్నయ్య, అదేంటి సహోదరా, అదేంటి నన్ను వదిలిపెట్టేస్తావా, నన్ను విడిచిపెడతావా, అదేంటి నువ్వు నన్ను పెంచావు, పెద్ద చేశావు, నువ్వు నన్ను ఎలా వదిలేస్తావు అనే ఉంటాడు. కానీ అబ్రహాం అంటున్నాడు, నువ్వుంటే కష్టం బిడ్డ, నీకు నాకు కుదరదు. నా స్నేహితులు నా పనివారు ప్రార్థన అంటుంటే నీ పనివారు లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు, నేనేమో దేవుని కోసం బలిపీఠాలు కడుతుంటే నువ్వేమో ఆస్తులు సంపాదించుకోవాలని పోరాడుతున్నావు. నీకు నాకు కుదరదు, నాకేం ప్రార్థన కావాలి, నీకేమో లోకం కావాలి, కనుక నీకు నాకు కుదరదు, వెళ్ళిపో. నువ్వు చెప్పగలవు ఈ మాట? నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులతో చెప్పగలవా? నీ బంధువులతో ఈ మాట చెప్పగలవా? నీ స్నేహితులతో ఈ మాట నువ్వు చెప్పగలవా? నీకు వ్యతిరేకంగా ఉండేవారు కొరకి మాట చెప్పగలవా? నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్న వ్యక్తులతో ఈ మాట నువ్వు చెప్పగలవా? అబ్రహాం చెప్పాడు, వెళ్ళిపో అన్నాడు, విడిచిపెట్టాడండి. లోతు అంటే వెళ్ళిపోయాడు. తర్వాత సంగతి మనకు కొద్ది కది. అబ్రహామును గురించి బైబిల్ రాయబడ్డది, లోతును అబ్రహాము వదిలేసిన తర్వాత అబ్రహామును దేవుడు దీవించిన మాట కనబడ్డది. అంటే అప్పటి వరకు అబ్రహాముకు సరైన దీవెన రాలే, సరైన ఆశీర్వాదం రాలే, లోతును వదిలేకొచ్చింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు బలముగా ఫలించాలి, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే నీ జీవితంలో కూడా లోతు లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో. నీ ప్రార్థనకు ఆటంకం కలిగేవారు, నీ మందిరానికి రాకుండా నిన్ను అడ్డుపరిచేవారు, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయకుండా ఆటంకపరిచేవారు, నీ జీవితంలో నీ భక్తికి ఆటంకముగా ఉన్నవారు ఎవరైనా ఉంటే నువ్వు కూడా అబ్రహాములో వదలకపోతే దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని ఫలాలు నీ జీవితంలో దొరకవు. ఒకరోజు నువ్వు దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నిన్ను చూస్తాడు, నువ్వు ఫలించకపోతే నిన్ను కత్తిరిస్తాడు బిడ్డ. కత్తిరించి అగ్గిలో వేస్తే కాలిపోతావు. దేనికి ఉపయోగం? ఇన్ని రోజులు నీ ప్రార్థన ఏం కావాలి, ఇన్ని రోజులు నీ పరిచర్య ఏం కావాలి, ఇన్ని రోజులు నీ సహవాసం ఏం కావాలి? ఇంకా ఎంతకాలం ఈ లోకం, ఇంకా ఎంతకాలం ఈ పాపం, ఇంకా ఎంతకాలం ఈ లోక సంబంధమైన వారితో మన స్నేహం? చూసావా, వారందరూ కలిసే వెళ్ళారట. ఆ మాటలు చదువుతుంటే గుండెలు పగిలిపోతాయి. వాళ్ళందరూ ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళందరూ ఒక సంఘంలోనే పెరిగారు, వాళ్ళందరూ ఒక సంఘంలోనే తర్ఫీదు పొందుకున్నారు, భక్తిగా పెరిగారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పారు. పెళ్లి కుమారుడు ఎదుర్కోవటం కోసం ఆ 10 మంది కలిసి వారు ఎదుర్కోవటం కోసం బయలుదేరారట. బయలుదేరేటప్పుడు ఆ 10 మంది వారి యొక్క సిద్ధులలో నూనె పోసుకున్నారు, నూనె పోసుకొని సిద్ధులు వెలిగించుకున్నారు. అందులో ఒక 5గురు మాత్రం ఏమో పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తాడేమో బా, అప్పటి వరకు ఇది సరిపోకపోతే ఇబ్బంది అయిద్దేమని కొద్దిగా ఎక్కువ తీసుకుని వెళ్దామని ఒక 5గురు ఎక్కువ తీసుకుని వెళ్ళారట. ఒక 5గురు అన్నారట, అవసరం లేదులే, ఇది అయిపోయి లోపలైనా వస్తాడులే అనుకున్నారట. అనుకుని నిర్లక్ష్యం బయలుదేరి వచ్చారు. ఎందుకంటే పెళ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు. ఈ 5గురు నూనె అయిపోయింది. ఒక 5గురి దగ్గర నూనె ఉన్నది. ఈ నూనె అయిపోయి అంటున్నారు, మా దీపములు ఆరిపోయాయి. నూనె అయిపోగానే ఏమొద్ది చెప్పండి? నూనె అయిపోగానే ఏమొద్ది? దీపమా. బా, నూనె పరిశుద్ధాత్మక గురితో. హల్లెలూయా. నూనె అయిపోతే దీపం ఆరిపోద్ది కదా, వీళ్ళు ఆరిపోయింది. పక్కన వాళ్ళు అంటున్నారు, మరి అమ్మా ఇస్తారమ్మా, మార్తమ్మా, మనందరం కలిసి వచ్చినాం కదా, మీ నూనె మాకు కొద్దిగా. సహజంగా ఏం చేయాలి అప్పుడు? మనందరం ఒక సంఘమే, ఒక చోట పెరిగాం, ఒక స్థలంలో ఉన్నాం, సర్లేని ఇవ్వాలి. కానీ వాళ్ళు అంటున్నారు, మీకు ఇస్తే మాకు సరిపోదు. బా, మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు. చెప్పగలవా నువ్వు మాట?
నువ్వు చెప్పగలవు ఈ మాట? అక్కడికి వెళ్తే కలవరి మార్గంలో చాలా స్ట్రిక్ట్ అట. ఫలానా చర్చికి వెళ్దామా భద్రాచలం టౌన్లో అని అన్నప్పుడు నేను రాను, నీకు ఇష్టమైతే రా, లేకపోతే లేదు, నేను మాత్రం అక్కడికి రాను అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. చెప్పగలిగే విశ్వాసంలోకి నువ్వు రావాలి. ఎందుకనంటే నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకమైనది ఏది నీ దగ్గర ఉండకూడదు. అప్పుడప్పుడు చెబుతారు, ఇవాళ ప్రార్థనకి వెళ్ళకపోయాంలే, ఏం కాదులే అని ఎవరైనా అన్నప్పుడు నువ్వు చెప్పాలి, అలా వద్దు, నేను వెళ్తాను. ఈ ఒక్కవారు వెళ్ళకపోతే ఏమవుద్ది? కొంపలు ఆరిపోతాయా? పరలోక రాజ్యంలోకి నీకు స్థలం దొరకదా? యేసుప్రభు నిన్ను కొడతాడా? యేసుప్రభు నిన్ను శిక్షిస్తాడా? ఆగి ఒక్కవారు ఏం కాదులే అని కనుక నీ ఆత్మీయ జీవితంలో ఎవరైనా నీతో అన్నప్పుడు నువ్వు చెప్పాలి, లేదు, ఒక్క వారం కాదు, ఒక రోజు కూడా నేను దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉండనని నువ్వు చెప్పగలవా? వీళ్ళు చెబుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, మేము ఇవ్వము నీకు. మొన్న మీ అమ్మాయి ఏడుతుందంటే దగ్గర డబ్బులు తీసుకెళ్ళినగా, అప్పిచ్చినగా, నువ్వు అప్పిస్తే ఇచ్చు, నువ్వు అప్పుకి దీనికి మాత్రం పొంతనా లేదు. ఇది భక్తి. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పాలి. భక్తి జీవితంలో మొహమాట పడకూడదు. భక్తి జీవితంలో నువ్వు మొహమాట పడితే నీ ఆత్మ జీవితం పతనమైపోద్ది. వాళ్ళు బతిమలాడారట, మాకు కొంచెం మీడని, వాళ్ళు ఇవ్వలే. అందుకని దేవుడు అంటున్నాడు, వీరు బుద్ధిగల కన్యకలు అన్నాడు, వారిని బుద్ధి లేని కన్యకలు అన్నాడు. బుద్ధిగల వాడు ఎలా ఉంటాడంటే తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఆత్మీయంగా కట్టుకుంటాడు. బుద్ధిగల వాడు ఎలా ఉంటాడంటే భక్తి జీవితంలో సరిగ్గా నిలబడతాడు. నేను కోసం వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ దరిద్రం చూడండి, ఎంత దరిద్రం. వాళ్ళ దరిద్రం వాళ్ళ మీద అసలు తాండవిస్తుంది. ఎంత అద్భుతంగా తాండవిస్తుందంటే అప్పుడే వచ్చాడు ఆయన కూడా. పాపం కొంతమందికి అంత దరిద్రం అలాగే అంటపడతా ఉంటుంది, ఏం చేసినా కలిసిరా. ఎందుకు అంత దరిద్రం అంటే వీళ్ళలో ఉన్న నిర్లక్ష్యం. చర్చికి వెళ్దామా, ఇప్పుడు ఏం వెళ్తాం, లైవ్లో చూద్దాం, లైవ్ వస్తుందిగా, పెట్టుకుంటే సరిపోయా. చర్చికి వెళ్దామా, ఇప్పుడు రాలేదు అబ్బా, నాకు బాగా నీరసంగా ఉంది. నాకు నీరసంగానే ఉండే, నాకు రాత్రంతా జలుబు, అసలు మత్తుగుంది నాకు. అసలు నేను రాత్రి లైవ్లో నిద్రపోయాను, లాస్ట్లో అంత నిద్ర వచ్చేసింది. అంటే అలసిపోయాను, జలుబు ఒక పక్క, ముక్కులో కూడా కారతా ఉంది. నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియట్లే. లైవ్లో పరిశుద్ధాత్మ దేవుడు లాక్కుని వెళ్ళిపోతున్నాడు. నేను ఈ పూట రాలే అనుకున్నా, కానీ దేవుడు అంటున్నాడు, లేదు నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. నీ జలుబు గిలుబన్నీ పక్కన పెట్టేస్తాను నేను, రా, నేను తీసుకెళ్తాను. నువ్వేం చేస్తావు? జలుబు చేస్తే, నాకు జలుబు చేసేది నేను రాలేనులే అంటావు, నాకు జ్వరం వచ్చింది నేను రాలేనులే అంటావు. 18 సంవత్సరాలు నడువు వంగిపోయింది. 18 సంవత్సరాలు నడువు వంగిపోయిన మందిరానికి ఆగలేదామా? 18 years వీరోచితమైన పోరాటం చేసింది దేవుని దగ్గర. ఏదో ఒకరోజు దేవుడు నా దగ్గరకు రాకపోతాడా అనుకుంది. ఆశ్చర్యం ఏంటంటే ఒకరోజు ఆయన కనుదృష్టి ఆవిడ మీదకి వెళ్ళిందండి. నేనేమంటానండి, భక్తి విషయంలో మొహమాట వద్దండి, భక్తి జీవితంలో మొహమాట పడొద్దండి. అది నీ భర్త అయినా, నీ బిడ్డలైనా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా. నేను దేవుని సన్నిధిలో భక్తి విషయంలో నా కుటుంబాన్ని నేను విభేదించాను. నేను వెళ్ళను అందుకని ఎక్కువగా, నేను అందుకని వారి కార్యక్రమాల్లో నేను పాల్గొను. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, నువ్వు ఉండగలవాలా? మీరు అంటారు, పాస్టర్ గారు ఇంత కఠినంగా ఉన్నాడు ఏంటని. తెలియని వాళ్ళు ఎన్నో అంటారు, నాకు అనవసరం, నా భక్తి నాది, నా ప్రార్థన నాది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవునికి మనకి మధ్య వ్యతిరేకమైనది ఏది ఉండకూడదు. వారు అంటున్నారు, మీకు ఇవ్వం. కలిసి వచ్చారు ఇవ్వచ్చుగా, కానీ భక్తి విషయంలో ఒక మాట పడ. కలిసే ప్రయాణం అయ్యారు కదా, ఆకాన్ని వదిలిపెట్టచ్చుగా, కానీ ఒప్పుకోరా. అతనుంటే మనకు ఓటం వస్తుంది. కలిసి పెరిగారు కదా లోతు, అబ్రహాం, ఉంచుకోవచ్చు కదా. కాదు, ఇతనుంటే అబ్రహాం ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. అందుకనే కట్ చేశారు. నువ్వు కూడా కత్తిరించు. నీకు దేవునికి వ్యతిరేకమైనది ఏదుందో, నిన్ను దేవునికి దూరం చేసేది నీలో ఏదుందో
నిన్ను దేవుని నుంచి దూరం చేసేది ఏదున్నా నువ్వు కత్తిరించాలి. చివరిగా ఒక వ్యక్తిని పరిచయం చేసి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక ఇంట్లో పెరిగారు, ఒక ఇంటికి కోడలుగా వచ్చారు, ఒకే ఇంట్లో కోడలుగా పెరుగుతూ వచ్చారు. ఒక రోజున ఇద్దరు విధురాలు అయ్యారు. తన అత్తగారు కూడా విధురాలైంది. వీళ్ళిద్దరూ కూడా యవనస్తులు, తోటికోడళ్ళు ఎలా ఉంటారు? ఒక్క మాట మీదే ఉంటారు. అత్తగారిని ఏదో ఒకటి చేయాలని ఒక మాట మీద ఉంటారు. కానీ ఒక రోజున అత్తగారు అంటుంది ఆ కోడళ్ళు ఇద్దరిని పిలిచి, నేను నా దేశం వెళ్తున్నాను, బిడ్డలారా మీరు మీ దేశం వెళ్ళండి, మీరు మీ ప్రాంతాలకు వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? పెళ్లి చేసుకోండి. అబ్బా, ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చింది నయోమి, ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ వాళ్ళిద్దరి కోడళ్ళకి ఇచ్చింది. గెంతేసి డ్యాన్స్ చేసి, అమ్మయ్య ముసల్దానా వదిలేసా మమ్మల్ని, మేము నీ అమ్మటి రావాల్సి వచ్చిందేమో, ఈ ముసల్దానా అమ్మటి వెళ్ళి పల్లె ఆడ చేద్దాము, మా ఊరెళ్ళి అబ్బా రమేషం చేసుకోవాలా, మా ఊరెళ్ళి వెంకటేశం చేసుకోవాలా, ఎందుకంటే వీళ్ళు మంచి అందగాళ్ళు అని అనుకోవాలి వద్దా? ఒక ఆమె అనుకుంది. ఆమె పేరు ఏంటంటే ఓరఫ. ఆమె ఏమనుకుందంటే, రమేష్ ఉన్నాడు మన ఊళ్ళో, చూసినా నేను రమేష్ని చేసుకుంటా, అబ్బా నువ్వు ప్రసన్నాన్ని చేసుకో అంటే ఆమె ఆలోచన మారుస్తుంది, ఆమె ఉద్దేశాన్ని మారుస్తుంది, ఆమె తలాంపులు మారుస్తుంది. అత్తగారు ఇద్దరు నిలబెట్టింది. అంటుంది, చెప్పండి వెళ్తున్నారా వెళ్ళట్లేదా, నేను మా ఊరు వెళ్తున్నా అంది. ఈ పక్కన గెలుతుంది ఆ వారఫ్ అన్నయ్య, ఆ రూతుని గెలుతుంది, రా వెళ్దాంరా, నాకు రమేష్ నీకు ప్రసన్నారా అంట. రూత్ అంది, నువ్వు పోతే పో నేను రానంది. బా ఏం మాట, నువ్వు పోతే బా నేను రాను. హే సరే ప్రసన్న కదా, ప్రశాంత్ అన్నాడుగా, రా. ప్రశాంత్ లేడు, ప్రసన్న లేడు, నాకు వద్దాలు. మరి నీకు ఎవరు కావాలి? నాకు యేసు కావాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చే నువ్వులే, మన ఇద్దరం ఒక ఇంట్లో పెరిగాం, నీ మ్యారేజ్ డేట్ నా మ్యారేజ్ డేట్ ఒకటే, మన ఇద్దరింట్లో ఒక కాపురం చేశాం. అయినా నీతో నేను రాను, నేను యేసయ్య కోసం వెళ్తా. బా నువ్వు చెప్పగలవా? ప్రభు అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు ప్రభు. లోక సంబంధమైన వాటిని లోకడలో విడిచిపెట్టు, వదిలేయి. కాదు అని వదిలేసి నువ్వు ప్రభు తట్టు తిరిగితే ప్రభు అంటున్నాడు, నువ్వు బహుగా ఫలిస్తావు. ఒకవేళ నాకు వేరుగా ఉండి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరేమీ చేయలేరు. ఆకాన్ ఏమి చేయలేకపోయాడు, లోతు ఏమీ చేయలేకపోయాడు, ఓర్ఫా ఏం చేయలేకపోయింది. వాళ్ళ చరిత్రలు ముగించబడ్డాయి, వీళ్ళ చరిత్రలు కొనసాగుతూ వచ్చాయి. రాత్రి నీ జీవితాన్ని కొనసాగించాలి, నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే ప్రభువా నాకు నీకు వ్యతిరేకమైంది నాలో ఏముందో చెప్పయ్యా. నాకు ఈ బలహీనత ఉన్నది, సినిమాలు చూసే అలవాటు ఉంది, సీరియల్ చూసే అలవాటు ఉంది, లేకపోతే అబద్ధాలు ఆడే అలవాటు ఉంది, బూతులాడే అలవాటు ఉంది, కోపం ఉన్నది, లేకపోతే అసూయ నాలో ఉన్నది, లేకపోతే నాలో ఈ పాపం ఉన్నదయ్యా. ఆ పాపాన్ని తీసేస్తున్నాను. ఈ రాత్రిని మోకరించిన ఉన్న స్థలంలో ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుణ్ణి తట్టు తిరుగుతున్నాడు, నిన్ను బహుగా ఫలింపచేయాలని ఆశపడుతున్నాడు, నిన్ను బహుగా దీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నేనును ఎప్పుడైతే ఉంటామో మీరు ఖచ్చితంగా ఫలిస్తారని దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు. మీరు బహుగా ఫలించటం వలన మన తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీకు వ్యతిరేకంగా ఏముందో ప్రభువా నన్ను క్షమించయ్యా, నిన్ను గాయపరిచింది ఏముందో నన్ను క్షమించయ్యా, దాన్ని తీసివేస్తున్నాను. నీకు ఆయాసకరమైన మార్గాన్ని తీసేస్తున్నాను, నీకు విరోధమైన మార్గాన్ని తీసేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? నిన్ను దేవుని సన్నిధిలో ప్రార్థనలో దైవజనులు నడిపిస్తూ ఉండగా ప్రార్థనా పూర్వకంగా
ఈ చిన్న ప్రార్థనలో మనం కొనసాగి దేవుని ఆశీర్వాదాలతో మన గృహాలకు వెళ్తూ, ప్రభు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకొని, ప్రభువా దేవా, నాలో నీకు ఆయాస్కరమైన మార్గమైన ఏమైనా ఉందా, నీకు విరోధమైన మనసు నాలో ఉందా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు. అది ఈరోజు నేను తీసివేసుకుంటున్నాను. అది ఉండడాన్ని బట్టి అయ్యా నేను ఫలించలేకపోతున్నాను, నేను ఆశీర్వదించలేకపోతున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నేను దీవించబడలేకపోతున్నాను. కానీ నువ్వు నన్ను అయ్యా ఇదిగో నేను బహుగా ఫలించాలని ఆశపడుతున్నావు కదా దేవా. తండ్రి ఇదిగో నాయన నీకు విరోధమైన దాన్ని నేను కలిగి ఉండబట్టే అయ్యా నేను బహుగా ఫలించలేకపోయాను ఇప్పటి వరకు. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఈ రాత్రి నాతోనే మాట్లాడావు కనుక ఈ రాత్రి నేను ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాను. నాలో ఉన్న నీకు విరోధమైన ప్రతి మనస్సును తీసివేసుకుంటున్నాను. నేను నీతో అంటుకట్టుబడి నీలో ఉన్న ఫలాన్ని నేను కూడా అనుభవించాలని, నీలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలని, నీలో ఉన్న దీవెనను అనుభవించాలని నేను ఆశపడుతున్నానయ్యా. ఆ కృప నాకు ఇవ్వయ్యా, ఆ దీవెన నాకు ఇవ్వయ్యా, ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వయ్యా తండ్రి. నాయన ఆ కృపతో నన్ను నింపయ్యని ఎవరైతే అడుగుతున్నారో, ఈరోజు ఎవరైతే మంచి తీర్మానం చేసుకున్నారో, దేవునిలో ఉండి ఫలించాలని ఎవరైతే ఆశపడుతున్నారో, చూడు అబ్రహాము దేవునికి విరోధమైనది ఏదైతే ఉందో అది తొలగించుకున్నాడు. ఆయన అభ్యంతరపరిచేది ఆయన దూరపరిచాడు. రూతు దూరపరిచింది. ఈరోజు నువ్వు కూడా దూరపరిచి అయ్యా ఇదిగో తండ్రి నీకు వ్యతిరేకమైనది తీసివేసుకుంటున్నా, నన్ను ఆశీర్వదించు ప్రభు అనంటే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు. నువ్వు బహుగా ఫలించాలన్నది తండ్రి చిత్తమై ఉన్నది. మనం బహుగా ఫలించాలన్నది దేవుని చిత్తమై ఉన్నది. ఆ బుద్ధి కలిగే కన్నికలు ఇదిగో చూడు, వారు ఎలా సిద్ధపరచుకున్నారో ఈ రాత్రి నువ్వు కూడా నువ్వు సిద్ధపరచుకో. దేవుని రాకడ ఆసనం అవుతుంది. అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు. ఆయన రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అనంటే, ఆయన రాజ్యాన్ని చేరుకోవాలి అనంటే, ఆ మహిమ కలిగిన ఉన్నతమైన సింహాసనంలోకి నువ్వు వెళ్ళాలి అనంటే, దేవునికి విరోధమైంది ఏది నీలో ఉండడానికి వీల్లేదు. ఈరోజే దేవుని యొక్క సన్నిధానంలో, ఈ శుద్ధీకరణ కూడికలోనే దేవుని సన్నిధానంలో విడిచిపెట్టు. దేవునితో అంటుకట్టుబడు. బహుగా ఫలించడానికి దేవుడు ఆయన కృపని అనుగ్రహించబోతున్నాడు. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, మీలో ఉన్న ప్రతిదానికి విరోధమైన, దేవునికి విరోధమైన ప్రతిదీ తీసివేయడానికి ఎవరు నిర్ణయించుకున్నారో, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఫలభరితమైన జీవితంలోకి మిమ్మల్ని నడిపించబోతున్నారు. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నీ సేవకు నిలువ పెట్టుకొని ఈ ప్రభువుల ఆరాధన శుద్ధీకరణ అయ్యా సిద్ధపాటు కూడికలో 2వ దినం నువ్వు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. నా తండ్రి ప్రభా, అయ్యా నేను నిజమైన ద్రాక్ష వలనే, మీరు తీగలో, మీరు నాలో ఉండి బహుగా ఫలించాలని తండ్రి ఆశిస్తున్నాడు. ఒకవేళ మీరు నాకు వేరైన బ్రతికితే, నాకు విరోధంగా మీరు జీవించినట్లయితే, ఇదిగో తండ్రి వాటిని కత్తిరిస్తాడని ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా. మాకు వేరే నువ్వు బ్రతకలేరు, జీవించలేరు నువ్వు మాట్లాడేవయ్యా. అయ్యా మాలో అయ్యా ఇదిగో తండ్రి మాతో మాట్లాడిన దేవుడవు ప్రభా. అవునయ్యా. అయ్యా మేము మమ్మల్ని బహుగా ఫలించాలని ఆశిస్తున్నావు, కానీ ఇంకా ఎందుకు మేము ఫలించలేకపోతున్నామంటే అయ్యా నీతో సరిగా మేము అంటుకట్టబడలేమేమో, నీకు విరోధమైనవి మాలో ఉన్నాయేమో ప్రభా. అందుకని మేము ఫలభరితమైన జీవితంలోకి రాలేకపోతున్నాం ప్రభా. అయ్యా అందుకని ఈ రాత్రి మాతో మాట్లాడే శుద్ధీకరణ కొడుకులా అయ్యా, ఈ రాత్రి ప్రతి ఒక్కరు సరి చేయబడ్డారు. నువ్వు మాట్లాడినప్పుడు వారి జీవితంలో నీకు విరోధమైన ప్రతీది నీ సన్నిధిలో ఒప్పుకున్నారయ్యా, విడిచిపెడతానని తీర్మానం చేసుకున్నారయ్యా. అయ్యా నాయన నీతోనే ఉండాలని, నీలోనే ఉండాలని, నీతోనే అంటుకట్టుబడాలని, నీలోనే బహుగా ఫలించాలని, అయ్యా నీ రాజ్య వారసులుగా మారాలని తప్పిస్తున్నారు ప్రభా. అయ్యా ఈరోజు ఆశపడుతున్నారు నీ పిల్లలయ్యా. అవునయ్యా, నీకు విరోధంగా నడిచి మేము ఎక్కడ బ్రతకగలమయ్యా? నీకు విరోధంగా జీవిస్తే మేము ఎక్కడ జీవించగలము ప్రభువా?
నీకు వేరైతే మాకు మనుగడ ఎక్కడుందయ్యా? నువ్వు మమ్మల్ని కత్తిరిస్తే మేము ఎక్కడ బ్రతకగలం ప్రభా? అయ్యా, కత్తిరించబడకుండానే ఈ రాత్రి ప్రభు నువ్వు మాట్లాడినప్పుడు సరి చేసుకున్నారు బిడ్డలయ్యా. ఈ రాత్రి సరి చేయబడిన ప్రతి ఒక్క హృదయాల్లోకి నీ యొక్క ఆత్మను పంపండి నాయన. నీ కృపతో నింపండి ప్రభువా. ఇంకెన్నడూ కూడా నీకు విరోధంగా మేము నడవకుండా నీ కృప మాకు తోడుగా ఉంచయ్యా. అయ్యా, నువ్వు ఇచ్చే మంచి జీవితాన్ని మేము పొందుకోవాలి. నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని మేము అనుభవించాలి. నువ్వు ఇచ్చే దీవెనను మేము అనుభవించాలి ప్రభా. నీ రాజ్యంలో మేము ప్రవేశించాలి. బుద్ధి కలిగిన కనికల వలె అయ్యా, రూతు వలె ప్రభువా, అయ్యా అబ్రహాము వలె ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి నాయనా ఆనాడు అయ్యా ఇశ్రాయేలు ప్రజల వలె ఇదిగో తండ్రి నాయనా ఈ యొక్క మంచి తీర్మానం చేసుకుంటున్నాం ప్రభా. నీ రాజ్యంలో మేము ప్రవేశించాలని, నువ్వు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలని అయ్యా కృప మాకు కావాలని అడుగుతుండగా అటువంటి కృప దీవెన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ రాజ్యమే మాకు కావాలి. నువ్వు ఇచ్చే నాయనా ప్రభా, నా తండ్రి నాయనా ఆ సింహాసనమే మాకు కావాలి. ఆ కృపలోకి మమ్మల్ని అందరినీ నడిపించి మహిమ పొందుకునమని అయ్యా రేపు బల్ల కొరకు మేము సిద్ధపడుతుండగా మమ్మల్ని అందరినీ శుద్ధీకరించి ప్రభువా అయ్యా నీ పవిత్రమైన పరిశుద్ధమైన శరీరము రక్తమును తీసుకునే కృపలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ రాత్రి విత్తబడిన అయ్యా నీ యొక్క ప్రతి మాట మా అందరి హృదయంలో స్థిరపరిచి మహిమ పొందుకునమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము నిత్యం ఆయన కృప మనకు తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.